శ్రీ న్యూస్. శ్రీ న్యూస్. శ్రీ న్యూస్. మీ న్యూస్. మన ఇండియా కాకుండా ఇతర దేశాలలో కూడా వారికి అందరికి కూడా శుభాకాంక్షలు. ఎందుకంటే ఇదొక పండుగ, క్రిస్మస్ పండుగ ప్రపంచ దేశంలోనే జరుపుకుంటారు ఒకటే రోజున జరుపుకునే పండుగ. ఒక ఏంది రంజాన్, తప్పితే ఇది క్రిస్మస్. ఈ రెండు పండుగలు ఒకటే రోజున జరుపుకున్నందుకు మనకెంతో సంతోషం. అదేవిధంగా గౌరవనీయ ముఖ్యమంత్రి గారు దాదాపుగా 3 కోట్ల పై చిలుకు రంజాన్ పండుగ జరుపుకునే నా ముస్లిం సోదరులకు, అక్కలకు, చెల్లెలకు అందరికీ కూడా ఒక గూటికి చేర్చి అంబరిల్ల లెక్క ఒక గొడుగు కింద ఉండి మనం ఈ పండుగ జరుపుకోవాలని చెప్పి ఆయన దాదాపుగా 3 లక్షల పైన, 3 కోట్ల పై చిలుకు ఇవ్వడం జరిగింది. దాని సందర్భంగా ముస్లిం సోదరులకు భాయ్ అనుకుంటా ఏమన్నా కానీ మస్జిద్లకు కానీ ఇంకోటి కానీ ఇంతకుముందు సాది ముబారక్ కూడా మనం కంటిన్యూ చేస్తున్నాం. ఎవరైనా బీదోళ్ళు మ్యారేజ్ కాకపోతే దాన్ని కూడా మనం కంటిన్యూ చేస్తున్నాం. కాబట్టి ముస్లిం సోదరులకు కానీ, ఎస్టీ ఎస్సీ బడుగు బలహీన వర్గాలకు రేపు కూడా మనము సన్న బియ్యం కూడా ఇవ్వడం జరుగుతుంది. హుజూర్ నగర్లో రేపు సాయంత్రం ప్రవేశపెడుతున్నాం. సన్న బియ్యం కూడా రేపటి నుంచే, రేపు ఇటు రంజాన్ పండుగ, ఇటు ఉగాది సందర్భంగా మనం రేపు కూడా సన్న బియ్యము మనం రిలీజ్ చేస్తున్నాం, ప్రవేశపెడుతున్నాం బీద కుటుంబాలకు ఇవ్వడానికి. ప్రతి ఇంటికి ఒకరికి 6 కిలోల చొప్పున. కాబట్టి సన్న బియ్యం కూడా రేపు మొదలు పెడుతున్నాం. కాబట్టి ముస్లిం సోదరులకు కానీ అందరికీ సోదరులకు, ఎస్టీ ఎస్సీ బీసీ బడుగు బలైన బీద కుటుంబాలందరూ కూడా సంతోషంగా రంజాన్ పండుగ, ఉగాది పండుగ జరుపుకోవాలని గౌరవనీయుల ముఖ్యమంత్రి గారు ఈ మెసేజ్ ఇవ్వడం జరిగింది. మీకు ఉగాది, రంజాన్ శుభాకాంక్షలు. దానితో పాటు ఉగాది కూడా శుభాకాంక్షలు. అందరి పక్షాన, హిందూ ముస్లిం సోదరుల పక్షాన ఉగాది అండ్ రంజాన్ అలాగనే ఉగాది. అదేవిధంగా గొప్ప పీఠము మేము మీడియా సోదరులకు కూడా మేము రాబోయే కాలంలో తప్పకుండా మీకు ఇందిరమ్మ ఇళ్ళు కూడా ఇస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా ముస్లిం సోదరులకు నెల రోజుల నుండి ఉపవాస దీక్షలు చేసుకుంటూ అనునిత్యం అల్లాను స్మరించుకుంటూ చేస్తున్న పూజలలో భాగంగా ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు మొత్తం రాష్ట్రమంతటా ముస్లిం సోదరులందరికీ ఇఫ్తార్ విందును పురస్కరించుకొని ప్రతి నియోజకవర్గానికి 3 లక్షల రూపాయలు వాళ్ళు ఈ విందు చేసుకోవడానికి రిలీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం, పేదల ప్రభుత్వం, బడుగు బలహీన వర్గాల ప్రభుత్వం, ప్రజల గురించి ఆలోచించే ఇందిరమ్మ ప్రభుత్వం మన పేద ముస్లిం మైనారిటీ సోదరులకు ప్రతి ఏటా బడ్జెట్లో ఇంతకుముందు ఎన్నడూ లేని విధంగా ఈసారి 3,591 కోట్ల రూపాయలు ముస్లిం మైనారిటీ సోదరు సంక్షేమం కొరకు, అభివృద్ధి కొరకు ఈసారి ఈ బడ్జెట్లో విడుదల చేయడం జరిగింది. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఈసారి ఏదైతే షాదీ ముబారక్ ఉందో గత ప్రభుత్వంలాగా అది కొనసాగిస్తూనే రాజీవ్ యువ వికాసం కింద చాలామంది ముస్లిం సోదరులు మన బిలో పవర్టీ లైన్లో ఎక్కువ మంది ఉంటారు. కాబట్టి వాళ్ళందరికీ అభివృద్ధి చేసే విధంగా వాళ్ళకు ఉపాధి అవకాశాలు కల్పించాలని రాజీవ్ యువ వికాసం కింద ప్రతి పేదోడికి 50,000 నుంచి 4 లక్షల రూపాయలకు విడుదల చేద్దాము. అందులో మైనారిటీ సోదరులు మనం కలుపుకోవాలని చెప్పేసి ఒక చారిత్రాత్మకమైన నిర్ణయాన్ని మన ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తీసుకుంది. అందుకు ముస్లిం సోదరులందరికీ మీ తరఫున వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా రేపు మన మహబూబాద్ నియోజకవర్గ, అదేవిధంగా మొత్తం జిల్లా వాస్తవ్యులందరికీ, పెద్దలకు, చిన్నలకు, మహిళలకు అందరికీ ఉగాది శుభాకాంక్షలు. అందరూ ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో ఎల్లప్పుడూ సుఖంగా ఉండాలని చెప్పేసి తెలియజేస్తూ, అదేవిధంగా రంజాన్ పండుగ ఎల్లుండి రాబోతూ ఉంది. మన ముస్లిం సోదరులందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ గొప్ప అవకాశం ఇచ్చినటువంటి ముస్లిం సోదరులందరికీ పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు. శ్రీ న్యూస్. శ్రీ న్యూస్. శ్రీ న్యూస్. మీ న్యూస్.